కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని సిద్దిపేట జిల్లా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నెలకు 12,000 భృతి అందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల ఆటో యూనియన్ల అధ్యక్షులు, కార్యదర్శులతో కలిసి వారు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆటో డ్రైవర్ రవాణా సంఘం అధ్యక్షులు గోనెపల్లి సిద్ధేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 12,000 భృతి అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆటోలకు మీటర్ ఛార్జీలు పెంచాలని, ఆర్టీసీ ఉచిత ఎలక్ట్రిక్ ఆటోల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన సుమారు 250 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు బద్రి, హనుమంతు, సాయిరెడ్డి, కనకయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. 250 మందికి పైగా ఆటో కార్మికులు మరణించారు. కానీ ఇప్పటి వరకు ఆ ఆటో కార్మికులు మరణించిన ఆటో కార్మికులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వకపోగా వాళ్ళ కనీసం ఆ కుటుంబాలను కూడా పరామర్శించిన పాపన పోలేదు. దానికి తోడుగా ఇవాళ మళ్ళా ఆర్టీసీ ద్వారా మరి ఆటో కార్మికుల పొట్ట మీద కొట్టే విధంగా, ఆటో కార్మికుల మీద విషజల్లు కురిపించే విధంగా ఇవాళ చౌతి ప్రేమ చూపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాలు ఆర్టీసీ ద్వారా ఫ్రీగా ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావడం జరుగుతుందో వారిని వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే ఆటో కార్మికులకు ఇప్పటికే వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది. ఈ ఫ్రీ ఆటో ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా పూర్తిగానే వాళ్ళకు జీవనోపాధి లేకుండా పోతుంది. దయచేసి మేము ఆటో కార్మికుల తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఇలాంటి పథకాలు తీసుకొచ్చే ముందు మీరు ఏదైతే గతంలో